నమస్తే, వెల్కమ్ టు విన్యూ స్టూడియో. దిస్ ఇస్ వెన్నెల. 30,000 రూపాయల లంచం డిమాండ్ చేసిన రాజన్న సిరిసిల్ల మున్సిపల్ కమిషనర్ శ్యామ్ సుందర్ రావును ఏసీపీ మంగళవారం సాయంత్రం రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. మానవత్వం మంట కలిసిన వేళ నవమాసాలు కనిపెంచిన తల్లిని కన్న కొడుకులే రోడ్డుపై వదిలి వెలిసిన వైనం, వృద్ధాప్యంలో తమను బాగా చూసుకుంటారని అల్లారు ముద్దుగా ఎంతగానో మురిసిన తల్లికి నరకయాతని మిగిలింది. కన్న కొడుకులే తల్లిని నడి రోడ్డుపై వదిలేసిన పరిస్థితి హన్మకొండ జిల్లా కమలాపూర్ మండల కేంద్రంలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన గూడూరు నీలమ్మకు 3 కొడుకులు, 2 కుమార్తెలున్నారు. కాగా ఒక కుమారుడు చనిపోగా పెద్ద కుమారుడు సదానందం గోదావరిఖనిలో నివాసం ఉంటున్నాడు. ఉన్న 2 కుమారులు మనం 2 నెలలకు ఒకరి చొప్పున సాదాలని నియమం పెట్టుకున్నారు. ఈ నేపథ్యంలో పెద్ద కుమారుడు సదానందం సోమవారం రోజున తన తల్లిని కమలాపూర్ మండలంలోని స్థానిక మండల కేంద్రంలో నడి రోడ్డుపై వదిలేసి వెళ్లిపోయాడు. 2వ కుమారుడైన గూడూరి రాజు తన తల్లిని ఇంట్లోకి తీసుకువెళ్లకుండా రోడ్డుపైన వదిలేసి వెళ్లాడు. ఆ తల్లి నరకయాతన అనుభవిస్తూ సాయంత్రం వరకు బిక్కుబిక్కుమంటూ రోడ్డుపైన జీవించిన పరిస్థితి పలువురిని కంటతడి పెట్టించింది. 5గురిని కని వృద్ధాప్య జీవితంలో ఎంతగానో ఇబ్బందులు పడుతున్నా చివరికి ఏ కొడుకు పట్టించుకోకపోవడం పట్ల పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కన్న కూతురు కమలాపూర్ గ్రామంలో ఉన్నప్పటికీ తన తల్లిని తీసుకువస్తే సహించేది లేదని నిర్దాక్షిణంగా చెప్పినట్లు వంటి ఘటన పలువురిని కంటతడి పెట్టేస్తుంది. కమలాపూర్ సిఐ సంజీవ్ కుమార్ మానవత దృక్పథంతో నీలమ్మను చేరదీసి బట్టలు, పండ్లు ఇచ్చి కుటుంబ సభ్యులను పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చారు. సంఘటనలో కన్న కొడుకులు తనని రోడ్డు మీద వదిలిపెట్టి వెళ్ళిపోయినటువంటి అమానవీయమైనటువంటి పరిస్థితి నిన్న ఎదురైంది. సో ఆ రకంగా జరిగినటువంటి వృద్ధురాలు తనకు ఇద్దరు కూతుర్లు, 2 కొడుకులు ఉన్నారు. అందులో వాళ్ళు ఎవరు కూడా సరిగా పట్టించుకోవట్లేదు అనే కారణంతో తనను హాస్పిటల్లో నిన్న జాయిన్ చేయడం జరిగింది మీడియా మిత్రుల ద్వారా. సో ఆ విషయం తెలిసిన వెంటనే తన చిన్న కొడుకు కోడల ద్వారా వాళ్ళను ఇక్కడికి తెప్పించుకొని వాళ్లకు మనము పండ్లు మరియు బట్టలు వాళ్ళకు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా వాళ్ళ కూతుర్లకు పెద్ద కొడుకు కూడా సమాచారం అందించి పోలీస్ స్టేషన్కి రావాల్సిందిగా వాళ్ళకు పిలిపించడం జరుగుతుంది. వెంటనే వాళ్ళకి వృద్ధురాలికి పోషణ గురించి వాళ్ళతో మాట్లాడి వాళ్ళకి కౌన్సిలింగ్ చేసి పోషణ అందేటట్టుగా నేను చర్యలు తీసుకుంటాను. అదేవిధంగా మండలంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తికి నా తరఫున విన్నపం ఏంటంటే, మనం ఈ భూమి మీదకి రావడానికి కారణమైనటువంటి మన తల్లిదండ్రులే మొదటి దేవుడు. కావున వాళ్ళ విషయంలో చాలా జాగ్రత్తగా మానవీయంగా ప్రవర్తించి వాళ్ళ ఏజ్ ఎక్కువైనటువంటి సందర్భం ఏదైతే వృద్ధ సమయం ఉంటుందో ఆ సమయంలో వాళ్ళ మంచి చెడులను చూసుకొని వాళ్ళు మనం పిల్లలుగా ఉన్నప్పుడు మనకు ఏ రకంగా అయితే సేవ చేశారో అట్లా చేయాలని, ఒకవేళ ఆ రకంగా ఎవరైనా పట్టించుకున్నట్టయితే తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్ ఆశ్రయించినట్టయితే ఖచ్చితంగా వాళ్ళ పిల్లల్ని పిలిపించి కౌన్సిలింగ్ చేసి వినట్టయితే చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించడం జరిగింది. మహిళల మెడలో చైన్లు దొంగలించడం సాధారణంగా చూస్తుంటాం. కానీ ఖమ్మంలో వింత ఘటన చోటు చేసుకుంది. దొంగ ఎంత తెలివిగా పట్టబగలు ఇంట్లోకి ప్రవేశించి ఒక వృద్ధ మహిళ నిద్రిస్తున్న సమయంలో మెడలోంచి బంగారు గొలుసు లాక్కొని వెళ్లాడు. ఈ ఘటన ఖమ్మంలోని కమాన్ బజార్లో జరిగింది.
సాధారణంగా అటక మీద ఏమైనా పెట్టాలన్నా తీయాలన్నా ఖచ్చితంగా కుర్చీ ఎక్కుతాం. అప్పుడు మనం చేసే చిన్న చిన్న పొరపాట్లు ప్రాణాల మీదకి తెస్తుంది. కాబట్టి అందరూ కుర్చీలు ఎక్కినా నిచ్చెనలు ఎక్కినా జాగ్రత్తలు తీసుకోవాలి. మధ్యప్రదేశ్లోని బూదాన్పూర్ జిల్లాలో 3 ఏళ్ల బాలుడు తన తల్లిపై విచిత్రమైన కంప్లైంట్ ఇచ్చాడు. డెడ్తలే గ్రామానికి చెందిన చిన్నారి తన తండ్రితో కలిసి జైలుకు వచ్చాడు. అమ్మ నన్ను చాక్లెట్ తిననివ్వడం లేదు, అడిగితే కొడుతుంది, నా చాక్లెట్ కూడా దొంగలించింది, ఆమెను జైల్లో పెట్టండి అని క్యూట్గా కంప్లైంట్ ఇచ్చాడు. अम्मी ने तेरी कैसे चोरी की? और क्या चुराया? और क्या की अम्मी ने चॉकलेट भी चुराई। और क्या चुराई? अम्मी नाम है। अच्छा, तुम्हारा नाम क्या है? पूरा नाम बताओ, पूरा नाम. హన్మకొండ జిల్లా కమలాపూర్ మండలం కేంద్రంలోని పంగిడిపల్లికి వెళ్లే రోడ్డు మరి అధ్వానంగా మారిందని, గ్యాస్ కంపెనీకి చెందిన లారీలు రోడ్డు మొత్తం ధ్వంసం చేస్తున్నాయని, గతంలో ఎన్నిసార్లు అధికారులకు యాజమాన్యానికి చెప్పినా పట్టించుకోవడం లేదని, గ్యాస్ లారీలను వెళ్లకుండా రోడ్డుపై లారీలను గ్రామస్తులు అడ్డుకున్నారు. ఈ ఘటన కమలాపూర్లో చోటు చేసుకుంది. హెచ్పిసిఎల్ వాళ్ళు కాబట్టి ఇక్కడ మాకు చాలా ఇబ్బందులు జరుగుతున్నాయి. ఈ రోడ్డు మొత్తం డ్యామేజ్ అవుతున్నది. పెద్ద హెవీ ట్యాంకర్లు రావడం వల్ల ఊరు కూడా కాలిపోయే ప్రమాదం ఉన్నది. ఎండాకాలం దుమ్ము వస్తున్నది, వర్షాకాలము వాటర్ ప్రాబ్లం ఉన్నది. ఆ దుమ్ము రావడం వల్ల ప్రజలకు ఇబ్బందులు జరుగుతున్నాయి, టీబీ వాళ్ళు వస్తున్నాయి, జనాలు చనిపోతున్నారు. కాబట్టి యాజమాన్యం దిగివచ్చి ఈ సమస్యను పరిష్కరించే వరకు ఇక్కడ నుంచి ఏ వెహికల్ మాత్రం కదలేయమని మీకు సభాముఖంగా ధర్నాలు చేసినాము. ఇంతకుముందు ధర్నాలు చేసినాము. ప్రతి ఒకసారి చిన్నగా వాళ్ళు రోడ్డు దాటిపోతారు. తాత్కాలికంగా రోడ్లు వేయడం కాదు, మొత్తానికి వీళ్ళంగా లారీలు ట్యాంకర్లు అన్ని బంద్ కావాలి, రోడ్డు వేరే వేసుకుని వెళ్ళిపోవాలి. అప్పుడు మేము వెహికల్ పోనీయమని చెప్తున్నాం. సగటు వ్యక్తి 5,000 అన్నం మెతుకులు నోట్లోకి వెళ్ళాలి అంటే అనునిత్యం కష్టపడే వ్యక్తి రైతు. అలాంటి రైతుపై వరుణదేవుడు కన్నేర చేశాడు. వరంగల్ జిల్లా నగరంలో భారీ వర్షం కురవడంతో ఏనుమామల వ్యవసాయ మార్కెట్లో పత్తి తడిసి ముద్దయింది. అకాల వర్షాలతో దిగుబడి తగ్గిందని, తడిసిన పత్తితో ధర తగ్గించడం, తరుగు తీసేస్తారన్న ఆవేదనతో రైతన్నలు ఆందోళన పడుతున్నారు. వెంటనే ప్రభుత్వం వారిని ఆదుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. పోతే అన్న
This is Bulletin Updates. Keep watching Venue Studio.